హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈ వీడియోలో మనం 2022 మే మంత్కి సంబంధించి ఏవైతే కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకున్నామో వాటిని ఇక్కడ మళ్ళీ రివైజ్ చేసుకుందాం. ముందుగా టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలోనే తొలి ఇన్ఫెక్షన్ ఫ్రీ ఆసుపత్రిగా ఏ ఆసుపత్రి నిలిచింది? కొండాపూర్ ఏరియా జిల్లా ఆసుపత్రి. 2021 ఏప్రిల్తో పోలిస్తే 2022 ఏప్రిల్లో ఏపీ, తెలంగాణలో ఎంత శాతం జీఎస్టీ వసూళ్లు పెరిగాయి? ఆంధ్రప్రదేశ్లో 22%, తెలంగాణలో 16% జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అత్యధికంగా సీసీ కెమెరాలు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? తెలంగాణ. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సిరిసిల్లలో ఏర్పాటైన తొలి టెక్స్టైల్ పార్క్ మూతపడింది. దీనిని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 2003 సంవత్సరంలో. తెలంగాణ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ రంగంలో రాబోయే 10 ఏళ్లలో ఎన్ని లక్షల ఉద్యోగాల కల్పనని లక్ష్యంగా పెట్టుకుంది? 16 లక్షల ఉద్యోగాలు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, రోజువారీ కార్యకలాపాల్లో కృత్రిమ మేధని తెలంగాణ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్గా ఎక్కడ ప్రవేశపెట్టబోతోంది? కనకమామిడి క్లస్టర్. ఎక్కడ ఉంది ఇది? రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలో ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించడంలో తెలంగాణ ఎన్నవ స్థానంలో ఉంది? 3వ స్థానంలో ఉంది. జాతీయ కుటుంబ సర్వే 5వ విడత నివేదిక ప్రకారం వైద్య బీమా అందించటంలో ఏపీ, తెలంగాణలు ఏ స్థానాల్లో నిలిచాయి? ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో, తెలంగాణ 5వ స్థానంలో నిలిచాయి. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వాళ్ళకి 4 విడతల్లో ఎంత ఆర్థిక సహాయం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ నిర్ణయించింది. ఎంత ఆర్థిక సహాయం? 3 లక్షల రూపాయలు. ఆసుపత్రుల్లో వైద్య పరికరాల నిర్వహణకి బయోమెడికల్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ పేరుతో కొత్త విధానాన్ని తీసుకొస్తున్న రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? తెలంగాణ. పునరుత్పాదక విద్యుదుత్పత్తిలో తెలంగాణ దేశంలో ఎన్నవ స్థానంలో నిలిచింది? మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్ర వన్ టైం సెటిల్మెంట్ పథకం 2022 గురించి తెలపండి. దీని గురించి క్లియర్గా నోట్ చేసి పెట్టుకోవాలి. నీతి ఆయోగ్ విడుదల చేసిన రాష్ట్ర ఇంధన సామర్థ్య సూచీలో ఏపీ, తెలంగాణలు ఏ స్థానాల్లో ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో, తెలంగాణ 15వ స్థానంలో ఉంది. దేశంలోనే తొలిసారిగా డయాగ్నోస్టిక్స్ ద్వారా వ్యక్తిగత ఆరోగ్య సమాచార యాప్ని ఏ రాష్ట్రం అందుబాటులోకి తీసుకొచ్చింది? తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ పథకాన్ని ఏ సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ప్రారంభించింది? 2018లో. యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ని హైదరాబాద్లో ఎప్పుడు ప్రారంభించారు? 2022 ఫిబ్రవరి 24వ తేదీన. దేశీయ మరియు విదేశీ పర్యాటకుల్ని అధిక సంఖ్యలో ఆకర్షించే ఉద్దేశంతో బుద్ధవనం ప్రాజెక్ట్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం ఎవరిని సిఫార్సు చేసింది? జస్టిస్ ఉజ్జల్ భూయాన్. పంటల కాలనీలని తెలంగాణ ప్రభుత్వం దేని ఆధారంగా ఏర్పాటు చేస్తుంది? అంటే ముందు సంవత్సరంలో ఏ గ్రామంలో ఏ పంట 40% కన్నా ఎక్కువగా వేశారో అన్నటువంటి సమాచారం ఆధారంగా ప్రభుత్వం పంటల కాలనీలని ఏర్పాటు చేస్తుంది. స్వల్పకాలిక ఆర్థిక అవసరాలు తీర్చుకోవటానికి ఆర్బీఐ నుంచి అత్యధిక అప్పులు తీసుకుంటున్న తొలి 2 రాష్ట్రాలు ఏవి? మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, 2వ స్థానంలో తెలంగాణ, 3వ స్థానంలో మణిపూర్ ఉన్నాయి. హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పరిపాలనలో ఎన్ని రకాల భూస్వామ్య విధానాలు ఉండేవి? దీని ఆన్సర్ అంటే ఈ టాపిక్కి సంబంధించి నోట్స్ చేసి పెట్టుకోవాలి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏపీ, తెలంగాణలకి ఎన్ని కోట్ల ఎఫ్డిఐలు వచ్చాయి? ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్కి 1681 కోట్లు, తెలంగాణకి 11,965 కోట్లు. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ లేదా టీ ఫైబర్ ప్రోగ్రామ్ని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు తీసుకొచ్చింది? 2017లో. దేశంలోనే తొలిసారి ప్లాస్టిక్ సీసాల వ్యర్థాల నుంచి బాటిల్ గ్రేడ్ చిప్స్ని తయారు చేస్తున్న సంస్థగా ఏ సంస్థ నిలవనుంది? తెలంగాణలోని కాకతీయ మెగా జౌలి పార్క్లో ఉన్నటువంటి గణేష ఎకోటెక్ పరిశ్రమ. కేంద్ర రవాణా, రహదారుల శాఖ విడుదల చేసిన రోడ్డు ప్రమాదాల నివేదిక 2020 ప్రకారం అత్యధిక ప్రమాదాలు జరిగిన జాబితాలో ఏపీ, తెలంగాణలు ఏ స్థానాల్లో ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో, తెలంగాణ 8వ స్థానంలో ఉంది.
శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సర్వే గణాంకాల ప్రకారం 2020లో తెలంగాణలో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ లేదా ఐఎంఆర్ ఎంతగా 21గా నమోదైంది. వాహనాల ద్వారా వెలువడే కర్బన ఉద్గారాల్ని తగ్గించడానికి దేశంలోనే తొలి కాలుష్య రహిత కూడల్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? ఎక్కడ? హైదరాబాద్లో. తలసరి కరెంటు వినియోగంలో దేశంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? తెలంగాణ శీతోష్ణ స్థితి మృత్తికల గురించి తెలపండి. కొత్తగూడెం సత్తుపల్లి రైల్వే లైన్ని ఎన్ని కోట్లతో సింగరేణి దక్షిణ మధ్య రైల్వే సంయుక్తంగా నిర్మించాయి? ఎన్ని కోట్లు? 927.94 కోట్లు. ఇటీవల ఏ కర్మాగారంలో వ్యవస్థీకృత లోపాలు ఉన్నటువంటి కారణంగా ఉత్పత్తిని నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర కాలుష్య మండలి ఉత్తర్వులు జారీ చేసింది? ఏ కర్మాగారంలో? రామగుండం ఎరువుల కర్మాగారంలో వ్యవస్థీకృత లోపాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉత్పత్తిని నిలిపివేయాలి అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య మండలి ఉత్తర్వులను జారీ చేసింది. బతుకమ్మ పండుగలో చివరి రోజు బతుకమ్మని ఏమని పిలుస్తారు? సద్దుల బతుకమ్మ అనేసి పిలుస్తారు. అదే మొదటి రోజు బతుకమ్మ అయితే ఎంగిలి పూల బతుకమ్మ అనేసి పిలుస్తారు. అలా బతుకమ్మకి సంబంధించి మొత్తం ఎన్ని రోజులు ఉన్నాయి, ఏ రోజున బతుకమ్మని ఏ పేరుతో పిలుస్తారు అన్నటువంటిది మనకి గుర్తుండాలి. ఇక ఇండియాకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? మే 1వ తేదీన. భారత్ నుంచి ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? USA. అమృత్ సరోవర్ పథకాన్ని ప్రధాని ఎక్కడి ప్రారంభించారు? జమ్మూలో. భారత 29వ ఆర్మీ చీఫ్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? జనరల్ మనోజ్ పాండే. బంగారు ఆభరణాలకి తప్పనిసరిగా హాల్మార్క్ వేసే నిబంధనల యొక్క 2వ దశని ప్రభుత్వం ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకురాబోతోంది? జూన్ 1, 2022 నుంచి. స్పుత్నిక్ వి టీకా తీసుకున్న వాళ్ళకి బూస్టర్ డోస్గా ఏ దశ టీకాని ఇవ్వాలని జాతీయ సాంకేతిక సలహా బృందం సిఫార్సు చేసింది? ఏ దశ టీకాని? తొలి దశ టీకాని. ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో స్వర్ణం గెలిచిన క్రీడాకారిణి ఎవరు? అకానే యామగూచి. నీలిరంగు ఆధార్ కార్డులని UIDAI ఎవరికి జారీ చేస్తుంది? 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగా దేనికి సంబంధించింది? భారతీయుల్ని ఉక్రెయిన్ నుంచి మన దేశానికి తరలించేటటువంటి కార్యక్రమం. పేదరికాన్ని నిర్మూలించటం ఎన్నవ సుస్థిరాభివృద్ధి లక్ష్యం? మొదటి సుస్థిరాభివృద్ధి లక్ష్యం. చీనాబ్ నదిపై ఎన్ని మెగావాట్ల సామర్థ్యంతో రాట్లే జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుని నిర్మిస్తున్నారు? ఎన్ని మెగావాట్లు? 850 మెగావాట్లు. సూర్యుడి ఉపరితల వాతావరణంలోని ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని బట్టి ఎన్ని రకాలుగా విభజించారు? 3 రకాలుగా. కాంతి మండలం, వర్ణావరణం, సూర్యకాంతి పరివేశం అనేసి 3 రకాలుగా విభజించటం జరిగింది. ఈ అమృత్ పోర్టల్ దేనికి సంబంధించింది? ఎలక్ట్రిక్ వాహనాలకి సంబంధించింది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అత్యధికంగా సీసీ కెమెరాలు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? తెలంగాణ. మొత్తం భారతీయ భాషల్లో గుర్తింపు పొందిన భాషలన్నీ 22 భాషలు. మనకి 8th షెడ్యూల్ కింద 22 భాషల్ని గుర్తించటం జరిగింది అధికార భాషలుగా. థర్మల్ పవర్ ప్లాంట్ల మూసివేత వల్ల కలిగే లాభాల్ని వివరించండి. ఎందుకని ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ని క్లోజ్ చేయాలి అని అనుకుంటున్నారు? అలా ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ని తగ్గించాలనేటటువంటి ఆ నిర్ణయంతో ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ వల్ల అంటే వీటి యొక్క మూసివేత వల్ల ఉండేటటువంటి లాభాలు ఏంటి అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. దాని గురించి నోట్స్ చేసి పెట్టుకోవాలి. పంచాయతీలకి 11వ షెడ్యూల్ ప్రకారం రాజ్యాంగం ఎన్ని అంశాలని బదిలీ చేసింది? 29 అంశాలు. అదే 12వ షెడ్యూల్ అనుకోండి, 12th షెడ్యూల్ కింద మనకి ఈ 11th షెడ్యూల్ ఏమో పంచాయతీస్కి సంబంధించింది. అదే 12th షెడ్యూల్ వచ్చేసరికి మున్సిపాలిటీస్కి సంబంధించింది. మున్సిపాలిటీస్కి ఎన్ని అంశాలని బదిలీ చేశారు? 18 అంశాలు మున్సిపాలిటీస్కి సంబంధించినటువంటివి. సిప్రీ నివేదిక ప్రకారం 2021లో ప్రపంచ దేశాలు మిలిటరీ కోసం ఎంత ఖర్చు చేశాయి? 162 లక్షల కోట్లు. టైటాన్ ఏ గ్రహం యొక్క ఉపగ్రహం? శని గ్రహం యొక్క ఉపగ్రహం. గ్రామ పంచాయతీల్లో 100% ఆడిట్తో ఏ రాష్ట్రం 2వసారి తొలి స్థానంలో నిలిచింది? తెలంగాణ. నీస్టర్ నది ఏ దేశాల గుండా ప్రవహిస్తోంది? ఉక్రెయిన్ మరియు మాల్దోవా.
G20 దేశాలేవి? ఆ దేశాలన్నింటి లిస్టు ఇక్కడ ఇవ్వటం జరిగింది. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా లాగా 19 ఇండివిజువల్ కంట్రీస్ ఉన్నాయి. ఒక యూరోపియన్ యూనియన్ అన్నటువంటిది. మొత్తం కలిపి G20 అయింది. ఎల్ఐసి తన తొలి ఐపీఓ ద్వారా ఎంత శాతం వాటాకి సమానమైన షేర్లని విక్రయించనుంది? 3.5%. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి తెలపండి. 2005వ సంవత్సరంలో దీనిని ఒక చట్టం ద్వారా తీసుకురావటం జరిగింది. దీని ద్వారా ఏంటి అంటే రైట్ టు వర్క్ అంటే పని అన్నటువంటిది ఒక హక్కుగా కల్పించటం జరిగింది. దీని కింద ఏంటి అంటే 100 రోజులు కంపల్సరీగా అంటే ఒక ఇయర్లో 100 రోజులు కంపల్సరీగా పనిని కల్పించటం జరుగుతుంది. అది కూడా పనిని అడిగినటువంటి 15 రోజుల లోపల 15 రోజుల లోపల గనక పనిని చూపించలేకపోతే వాళ్ళకి ఆ భృతి అనేటటువంటిది అందజేస్తారు. అంతేకాకుండా ఈ పనుల్లో 1/3వ వంతు ఉమెన్కి కేటాయించటం జరిగింది. జాతీయ సర్వేక్షణ్ 122వ సంచిక ప్రకారం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎంత శాతం ముస్లింలు ప్రాథమిక విద్యని పూర్తి చేశారు? గ్రామీణ ప్రాంతాల్లో 86.3%, పట్టణ ప్రాంతాల్లో అయితే 88.9%. రెండవ ఇండియా నార్డిక్ సమ్మిట్ ఎక్కడ జరగబోతోంది? డెన్మార్క్లో. 2022 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ర్యాంకుల్లో భారతదేశ ర్యాంక్ ఎంత? 150వ స్థానం. ప్రపంచ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో రజతం సాధించిన క్రీడాకారిణి ఎవరు? జ్ఞానేశ్వరి యాదవ్. గృహాలు, దుకాణాల్లో సేకరించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్తో ఆక్యుప్రెషర్ బోర్డులు, ఇటుకలు, మ్యాట్లని రూపొందిస్తున్న మున్సిపాలిటీ ఏది? సూర్యాపేట మున్సిపాలిటీ. క్రెమ్లిన్ పేరుతో ఇటీవల వార్తల్లో ఉన్న యుద్ధ విమానం ఏది? ఇల్యూమిష్ IL-80 మ్యాక్స్ డోమ్ అన్నటువంటిది. సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తీసుకొచ్చింది? ఎప్పుడు? 2014 అక్టోబర్ 11వ తేదీన. ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని భాషల్లో మార్గదర్శకాల్ని అందుబాటులోకి తెచ్చింది? ఎన్ని భాషలు? 14 భాషలు. 2019 తర్వాత విలువ ఆధారిత పన్ను అంటే వ్యాట్ని శ్రీలంక ప్రభుత్వం ఎంత శాతం నుంచి ఎంత శాతానికి తగ్గించింది? 15% నుంచి 8%. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం వివిధ కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద 2020-21లో ఎంత మొత్తాన్ని వెచ్చించాయి? 20,359 కోట్లు. రెండవ ఇండియా నార్డిక్ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? డెన్మార్క్లోని కోపెన్హాగన్లో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ని ఎన్ని బేసిస్ పాయింట్లు పెంచింది? 40 బేసిస్ పాయింట్లు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన వాతావరణ కేంద్రాన్ని ఏ దేశం ఏర్పాటు చేసింది? చైనా. శుక్రయాన్ని ఇస్రో ఎప్పుడు ప్రయోగించబోతోంది? 2024 డిసెంబర్లో. హిమాలయాల్లో భారతదేశంలో ఉన్న అతి ఎత్తైన పర్వతం ఏది? K2 లేదా గాడ్విన్ ఆస్టిన్ పర్వతం అంటాము. జాతీయ అటవీ సర్వే సంస్థ నివేదిక భారత్లోని అడవుల్లో ఎంత శాతానికి కార్చిచ్చుల ప్రమాదం పొంచి ఉందని తెలిపింది? 22%. సుస్థిరాభివృద్ధి యొక్క రెండవ లక్ష్యమైన జీరో హంగర్ పురోగతిని ఎన్ని అంశాల ఆధారంగా లెక్క వేస్తారు? 8 అంశాల ఆధారంగా. కేంద్ర ప్రభుత్వం నిర్మించిన తేలియాడే సరిహద్దు పోస్టులు నర్మదా, సట్లజ్, కావేరీలని కేంద్ర హోంశాఖ మంత్రి ఎక్కడ ప్రారంభించారు? సుందర్బన్ ప్రాంతంలోని హింగల్ గంజ్లో ప్రారంభించటం జరిగింది. ఇవి తేలియాడేటటువంటి సరిహద్దు పోస్టులు. 2025 నాటికి భారత్కి చెందిన ఎన్ని వేల మంది విద్యార్థులకి తమ విద్యాలయాల్లో ఉన్నత విద్యని అభ్యసించే అవకాశం కల్పిస్తామని ఫ్రాన్స్ తెలిపింది? ఎన్ని వేల మందికి? 20,000 మందికి. దేశంలోనే SBI తన తొలి హోమ్ లోన్ ప్రాసెసింగ్ సెంటర్ని ఎక్కడ ప్రారంభించింది? వనపర్తిలో. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలివేటర్ని కోన్ ఎలివేటర్స్ సంస్థ ఎక్కడ ఏర్పాటు చేసింది? జియో వరల్డ్ సెంటర్లో. ఏ కంపెనీ తయారు చేసిన పాక్స్లోవిడ్ మందుని మన దేశంలో హెటిరో ఫార్మా అందుబాటులోకి తీసుకురాబోతోంది? ఫైజర్ సంస్థ తయారు చేసినటువంటి ఈ పాక్స్లోవిడ్ మందుని. డ్రోన్ టెక్నాలజీ వల్ల ఉపయోగాలను తెలపండి. ఒక్కొక్క రంగంలో డ్రోన్ టెక్నాలజీ యొక్క ఉపయోగాలు ఏంటి అనేసి లిస్ట్ చేసి పెట్టుకోవాలి. రాజద్రోహం లేదా సెడిషన్కి సంబంధించి తెలిపేటటువంటి సెక్షన్ ఏది? ఏ సెక్షన్? IPC సెక్షన్ 124A అన్నటువంటిది. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని 3 సభ్యుల కమిషన్ జమ్మూ కాశ్మీర్లోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్యని ఎంత నుంచి ఎంతకి పెంచింది? ఇంతకుముందు 83గా ఉండేది, ఇప్పుడు 90 నియోజకవర్గాలు అయ్యాయి. మరణశిక్ష కానీ
యావజ్జీవ శిక్ష కానీ 10 ఏళ్ల జైలు శిక్ష కానీ విధించే అవకాశం ఉన్న నేరాల్లో కూడా నిందితుడికి బెయిల్ పొందే హక్కు ఉంది అన్నట్టుగా సిఆర్పిసిలోని ఏ సెక్షన్ తెలుపుతుంది? సిఆర్పిసిలోని సెక్షన్ 167 అన్నటువంటిది. దక్షిణ కొరియాలో ఎన్ని రకాల జనన నమోదు పద్ధతులున్నాయి? 3 రకాలున్నాయి. అందులో ఒకటి వచ్చేసరికి మనం ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో తీసుకుంటామో అది ఒకటి, రెండవది మన ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్, మూడవది వచ్చేసరికి న్యూ ఇయర్, అంటే వాళ్ళకి కొత్త సంవత్సరం ప్రారంభమైనటువంటి రోజు వాళ్ళకు ఒక సంవత్సరం వాళ్ళ యొక్క ఏజ్లో కలిసి వస్తుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఫిబ్రవరిలో పుట్టారనుకోండి, తనకి నెక్స్ట్ మంత్ ఇప్పుడు ఈ మంత్ ఫిబ్రవరిలో పుట్టిన తర్వాత నెక్స్ట్ ఫిబ్రవరికి 1 మంత్ అవుతుంది కదా, 1 ఇయర్ అవుతుంది కదా. కానీ నెక్స్ట్ మంత్ జనవరి వచ్చేసరికి అతని యొక్క వయసు జనవరికి 1 సంవత్సరం యాడ్ అవుతుంది. ఫిబ్రవరిలో పుట్టాడు కాబట్టి ఇంకొక 11 నెలలు, అంటే సంవత్సరం 11 నెలలు తన వయసు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ 31వ తేదీన పుట్టాడు. నెక్స్ట్ మంత్ జనవరి వస్తుంది, అప్పటికి అతనికి 1 సంవత్సరం 1 రోజు అవుతుంది. అంటే లెక్క ప్రకారం ఏంటి, పుట్టి 1 రోజే, కానీ జనవరికి వచ్చేసరికి ఇంకొక సంవత్సరం యాడ్ అవుతుందన్నమాట. అలాగ దక్షిణ కొరియాలో మొత్తం 3 రకాల జనన నమోదు పద్ధతులు ఉన్నాయి. పేదరిక నిర్మూలన ఏ సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సూచిస్తుంది? SDG 1. కృత్రిమ గురుత్వాకర్షణ శక్తిని ఎలా సృష్టిస్తారు? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని ఉపయోగించి. ఇటీవల నల్ల సముద్రంలో మునిగిపోయిన మాస్క్వా యుద్ధ నౌక ఏ దేశానికి చెందింది? రష్యాకి చెందింది. ఏ దేశం ఆర్థిక రాజకీయ సంక్షోభం కారణంగా నెల వ్యవధిలో 2 సార్లు ఎమర్జెన్సీని విధించింది? ఏ దేశం? శ్రీలంక. జాతీయ కుటుంబ సర్వే 5వ విడత నివేదిక ప్రకారం యుక్త వయసుకు రాకముందే పెళ్ళైన మహిళలు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? వెస్ట్ బెంగాల్. ఇందులోకి వచ్చేసరికి ఏపీ 2వ స్థానంలో, తెలంగాణ 5వ స్థానంలో నిలిచాయి. ఢిల్లీ పాలనా సర్వీసుల మీద నియంత్రాధికారం ఎవరికి ఉండాలనే వివాదాన్ని పరిష్కరించడానికి ఎంతమంది సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది? ఎంతమంది? 5గురితో కూడినటువంటి ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది. తీర ప్రాంతాల్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సాగర్మాలా ప్రాజెక్టు కింద ఎన్ని కోట్ల విలువైన 1537 ప్రాజెక్టులను అమలు చేయబోతున్నారు? 6.5 లక్షల కోట్లు. మొదటి నామ్ సమ్మిట్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? యుగోస్లేవియాలోని బెల్గ్రేడ్లో 1961లో. అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? మే నెల 2వ ఆదివారం. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మహిళలు బుర్కా ధరించాలని ఇటీవల ఏ దేశం నిర్ణయించింది? ఆఫ్ఘనిస్తాన్. సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ఎంత ఉండాలి? 34. ఇంటర్నేషనల్ తలసేమియా డేని ఎప్పుడు జరుపుకుంటాము? తలసేమియాలోని రకాలను తెలపండి. మే 8వ తేదీని ఇంటర్నేషనల్ తలసేమియా డేగా జరుపుకుంటాము. ఇందులో 2 రకాలున్నాయి, ఆల్ఫా తలసేమియా, బీటా తలసేమియా అనేసి. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా 2వసారి ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు? ఇమాన్యుయల్ మ్యాక్రాన్. నూతన వాహన తుక్కు విధానం లేదా నేషనల్ స్క్రాపేజ్ పాలసీ గురించి తెలపండి. ఆసుపత్రుల్లో వైద్య పరికరాల నిర్వహణకి బయోమెడికల్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ పేరిట కొత్త విధానాన్ని తీసుకొస్తున్న రాష్ట్రం ఏది? తెలంగాణ. అక్షాంశాలు, రేఖాంశాల గురించి తెలపండి. జాగ్రఫీకి సంబంధించింది. ప్రపంచ గోధుమ ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎంత? 2వ స్థానం. పరంపరాగత్ కృషి వికాస్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తీసుకొచ్చింది? 2015లో. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని 26వసారి అధిరోహించిన వ్యక్తి ఎవరు? కామి రీటా. గ్లోబల్ హెరిటేజ్ ఫండ్ ఆసియాలో ప్రమాదపు అంచున ఉన్న తొలి 10 ప్రాచీన వారసత్వ స్థలాల్లో ఒకటిగా రాకీగఢ్ని ఎప్పుడు గుర్తించింది? 2012లో. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ పేమెంట్ సిస్టమ్ మన దేశంలో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2016. అసనీ తుఫానుకి ఆ పేరుని సూచించిన దేశం ఏది? శ్రీలంక. జాతీయ నమూనా సర్వే సంస్థని కేంద్ర గణాంక కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విలీనం చేసింది? 2019 మే 23వ తేదీన. ఆర్థిక స్వావలంబనని సాధించటానికి ప్రధానమంత్రి జన్ధన్ యోజనని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది? 2014వ సంవత్సరంలో. రాజద్రోహ చట్టం గురించి తెలిపే సెక్షన్ ఏది? ఐపీసీ సెక్షన్ 124A. ప్రస్తుత సుప్రీంకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ఎంత? 34 మంది. ఎంతమంది ఉండాలి?
34 మంది ఉండాలి. అంటే సుప్రీంకోర్టులో ఇప్పుడు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య అనేటటువంటిది ఫుల్ఫిల్ అయింది. ఇటీవల రాజీనామా చేసిన శ్రీలంక ప్రధానమంత్రి ఎవరు? మహిందా రాజపక్స. దేశంలో బీపీఎల్ కార్డులు ఉన్నటువంటి అంటే బిలో పావర్టీ లైన్ కార్డులున్న కుటుంబాల సంఖ్య 2019-21 నాటికి ఎంత శాతంగా ఉంది? 45.1%. ఇప్పటి వరకు అమల్లో ఉన్న వ్యక్తిగత వాహనాల 2 స్లాబుల విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్ని స్లాబులకు పెంచింది? 4 స్లాబులకి. 1945లో జర్మనీ మీద రష్యా సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఏ రోజుని విజయోత్సవంగా రష్యా జరుపుకుంటుంది? మే 9వ తేదీన. గంగా సింధు మైదానం ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించి జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? మే 11వ తేదీన. ఏ విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యకి సంబంధించి 2 డిగ్రీ కోర్సుల్ని ప్రవేశపెట్టాలని యూజీసీ నిర్ణయించింది? 2022-23 నుంచి. ప్రపంచ ఆర్థిక వేదిక యొక్క టెక్నాలజీ పయనీర్స్ కమ్యూనిటీలో 30 దేశాల నుంచి 100 సంస్థలు ఎంపికయ్యాయి. అందులో భారతదేశం నుంచి ఎన్ని సంస్థలు ఉన్నాయి? 5 సంస్థలు ఉన్నాయి. ఇటీవల మరణించిన పండిట్ శివకుమార్ శర్మ ఏ జానపద వాయిద్య పరికరంలో సంగీత విద్వాంసుడు? సంతూర్కి సంబంధించి. పులిట్జర్ బహుమతిని ఎవరికి ప్రకటిస్తారు? జర్నలిజంకి సంబంధించి. నల్ల సముద్రం సరిహద్దు దేశాలు ఏవి? ఏమేంటి? బల్గేరియా, జార్జియా, రొమేనియా, రష్యా, టర్కీ మరియు ఉక్రెయిన్. మాల్దోవా అన్నటువంటిది నల్ల సముద్రంకి సరిహద్దు కలిగి ఉందా అండి? లేదు. మాల్దోవా అన్నటువంటిది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. కాంప్రహెన్సివ్ పవర్ లూమ్ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీమ్ సిపిసిడిఎస్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రతిపాదించింది? 2008-9 బడ్జెట్లో. అజోస్తల్ స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉంది? మెరియోపోల్లో ఉంది. మెరియోపోల్ ఎక్కడ ఉంది? ఉక్రెయిన్లో ఉంది. అణు నిరాయుధీకరణకి ముందుకు వస్తే ఉత్తర కొరియా దేశ ఆర్థిక వ్యవస్థకి మద్దతు ఇస్తానని ఏ దేశం ప్రకటించింది? దక్షిణ కొరియా. ఇటీవల చైనా తన ప్రభుత్వ కార్యాలయాలు ఏజెన్సీల్లో ఉన్న ఏ దేశానికి చెందిన 5 కోట్ల కంప్యూటర్లని పక్కన పెట్టేయాలని నిర్ణయించింది? ఏ దేశానికి చెందినటువంటి కంప్యూటర్లని? అమెరికాకి చెందినటువంటివి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థలకి విద్యుత్ వ్యయాలు ఎంత శాతం పెరిగే అవకాశం ఉందని ఇక్రా అంచనా వేసింది? 4.5% నుంచి 5%. స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్పై ఏ సంవత్సరంలో సెక్షన్ 124A అంటే రాజద్రోహం కింద కేసు నమోదు చేశారు? ఏ సంవత్సరంలో? 1897వ సంవత్సరంలో. వాణిజ్య లోటు అంటే ఏమిటి? సెన్సెక్స్ నిఫ్టీల మీద ఇది ఎలా ప్రభావితం చేస్తుంది? వాణిజ్య లోటు అంటే ఏంటి? ఒక దేశం యొక్క దిగుమతి బకాయిలు ఎగుమతుల నుంచి వచ్చే రసీదుల్ని మించిపోయే పరిస్థితిని వాణిజ్య లోటు అనేసి పిలుస్తాము. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం గురించి తెలపండి. దేనికోసం ఇది తీసుకొచ్చారు? మన యొక్క బ్లూ రెవల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని మరింత పెంచటం కోసం, మన యొక్క మత్స్య సంపదని మరింతగా పెంచాలన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకురావటం జరిగింది. 2020-21 నుంచి 2024-25 వరకు ఈ పథకాన్ని అమలు చేస్తారు. భారత శిక్షా స్మృతి అంటే ఐపీసీలోని ఏ నిబంధన అత్యాచారం నుంచి వైవాహిక అత్యాచారాన్ని మినహాయించటం జరిగింది? ఏ సెక్షన్? సెక్షన్ 375 అన్నటువంటిది. భారత ఎగుమతి సంఘాల సమాఖ్య నుంచి ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డుని అందుకున్న సంస్థ ఏది? ఏ సంస్థ? ప్రియా ఫుడ్స్. అసనీ తుఫానుకి ఆ పేరుని పెట్టిన దేశం ఏది? శ్రీలంక. దేశంలోని తొలిసారిగా డయాగ్నోస్టిక్స్ ద్వారా వ్యక్తిగత ఆరోగ్య సమాచార యాప్ని ఏ రాష్ట్రం అందుబాటులోకి తీసుకొచ్చింది? తెలంగాణ. సేంద్రియ సేద్యం ప్రయోజనాలను తెలపండి. ఉష్ణ ప్రసార పద్ధతులు, ఉష్ణ అనువర్తనాలను వివరించండి. ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఏ దేశాలని పర్యటించారు? డెన్మార్క్, జర్మనీ మరియు ఫ్రాన్స్. సెమీకాన్ మిషన్లో భాగంగా సెమీ కండక్టర్ సంస్థల్ని ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలకి ఉత్పత్తి అనుసంధానిత పథకం లేదా PLI కింద ఎన్ని వేల కోట్ల రూపాయల్ని ప్రభుత్వం ప్రకటించింది? 76,000 కోట్లు. కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? రాజీవ్ కుమార్. వాణిజ్య సంబంధ మేధా హక్కుల ఒప్పందం ట్రిప్స్ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1995 జనవరి 1వ తేదీ నుంచి. మధుమేహం అంటే డయాబెటిస్లోని రకాలను తెలపండి.
ఎన్ని రకాల డయాబెటీస్ ఉంటాయి? 2 రకాలు. ఇన్సులిన్ ఆధారిత మధుమేహం, ఇన్సులిన్ నిరాధారిత మధుమేహం అనేసి. భారత రాజ్యాంగంలోని రాజ్యసభ స్థానాల గురించి తెలిపే అధికరణ ఏది? ఆర్టికల్ 80. భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ. ఈ సిఐఐ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? సంజీవ్ బజాజ్. సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్, దీనికి సంబంధించిన ఎక్స్టెండెడ్ రేంజ్ వర్షన్ని ఏ యుద్ధ విమానం నుంచి భారత్ విజయవంతంగా పరీక్షించింది? సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం నుంచి. కేంద్ర పశు సంవర్ధక శాఖ విడుదల చేసిన పశుగణన 2020 గురించి వివరించండి. లింగ సమానత్వం గురించి తెలిపే సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏది? జెండర్ ఈక్వాలిటీ అంటాము. SDG 5 అన్నటువంటిది. శ్రీలంక తన దేశంలోని హంబన్టోటా ఓడరేవుని చైనాకి ఎన్ని సంవత్సరాల లీజుకి ఇచ్చింది? 99 సంవత్సరాలు. ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? సంవత్సరానికి 2 సార్లు జరుపుకుంటాము, మే మరియు అక్టోబర్లలో. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఏ పేరుతో యువ న్యాయవాదులకి, వృత్తి నిపుణులకి శిక్షణ ఇచ్చే వేదికను ఏర్పాటు చేసింది? ఏ పేరుతో? YAIMC అన్నటువంటి పేరుతో. జమ్మూ కాశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన కమిషన్కి సారథ్యం వహించింది ఎవరు? జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్. ఇటీవల మరణించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE అధ్యక్షుడు ఎవరు? షేక్ ఖలీఫా బిన్ జయేద్ అల్ నహ్యాన్. ఫోర్బ్స్ వెలువరించిన గ్లోబల్ 2000 జాబితాలో దేశీయ అగ్రగామి సంస్థల్లో ఏ సంస్థ మొదటగా ఉంది? రిలయన్స్ ఇండస్ట్రీస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఊయల వంతెనల్లో అతి పొడవైన వంతెన ఎక్కడ ఉంది? చెక్ రిపబ్లిక్లో ఉంది, డోల్నీ మొరావా అన్నటువంటిది. IPC సెక్షన్ 498A దేనికి సంబంధించింది? గృహహింసకి సంబంధించింది. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పాటైంది? 2010వ సంవత్సరంలో. దేశీయ వైద్య విధానాల అభివృద్ధికై కేంద్ర ఆయుష్ శాఖ జాతీయ ఆయుష్ మిషన్ని ఎప్పుడు ప్రారంభించింది? 2014లో. త్రిపుర రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? మానిక్ సాహా. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు? షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్. సాఫ్ట్వేర్ యూజ్ ఏ సర్వీస్ అంకురాలు 2026 నాటికి ఎన్ని లక్షల కోట్లకు పైగా వ్యాపారాన్ని నిర్వహిస్తాయని సిరాటి వెంటర్స్, జినో సంస్థల ఉమ్మడి నివేదిక వెల్లడించింది. 7.5 లక్షల కోట్లు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఎవిడెన్షియల్ పర్పస్ని ఎక్కడ ప్రారంభించారు? రామంతాపూర్లోని సెంట్రల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో. G7 దేశాధినేతల భేటీ ఎక్కడ జరిగింది? G7 దేశాలేవి? ఎక్కడ జరిగింది? జర్మనీలోని వైసెన్ హౌస్లో. ఈ G7 దేశాలేవి? కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్. యునెస్కో ఇటీవల తన తాత్కాలిక జాబితాలో చేర్చిన లేపాక్షి ఆలయం ఎక్కడ ఉంది? శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉంది. నాటోలో చేరాలని ఇటీవల నిర్ణయించుకున్న రష్యా సరిహద్దు దేశం ఏది? ఏ దేశం? ఫిన్లాండ్. పోప్ ఫ్రాన్సిస్ మత గురువులుగా దేవ సహాయం పిల్లైతో పాటు ఎంతమందిని ప్రకటించారు? 9 మందిని. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? రాజీవ్ కుమార్. MV మా షిప్ ఏ దేశానికి సంబంధించింది? ప్రస్తుతం అది ఎక్కడ ఉంది? ఇది బంగ్లాదేశ్కి సంబంధించింది. ప్రస్తుతం అది ఏపీలో వైజాగ్లో ఉంది. థామస్ కప్ దేనికి సంబంధించింది? బ్యాడ్మింటన్కి సంబంధించింది. ఏ దేశ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ ఇటీవల మరణించారు? ఏ దేశం? ఆస్ట్రేలియా. పాఠశాల విద్యార్థుల కోసం యువికా పేరుతో అంతరిక్ష పరిజ్ఞానాన్ని అందిస్తున్న సంస్థ ఏది? ఏ సంస్థ? ఇస్రో. యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ని హైదరాబాద్లో ఎప్పుడు ప్రారంభించారు? 2022 ఫిబ్రవరి 24వ తేదీన. భారత తూర్పు తీరంలో అతిపెద్ద తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. ప్రపంచ టెలికమ్యూనికేషన్లు సమాచార సమాజ దినాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? మే 17వ తేదీన. అంతర్జాతీయ అధిక రక్తపోటు దినాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? మే 17వ తేదీన. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లేదా నాటోలో ప్రస్తుతం ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయి? 30 దేశాలు. కర్బీ ఆంగ్లాంగ్ హిల్స్ ఎక్కడ ఉన్నాయి? అస్సాంలో. నేపాల్ మరియు ఇండియా ఎన్ని కిలోమీటర్ల సరిహద్దుని పంచుకుంటున్నాయి? 1880 కిలోమీటర్లు.
ఫ్రాన్స్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఎలిజబెత్ బోర్న్. దేశంలోనే అతిపెద్ద డిజిటల్ లెర్నింగ్ కేంద్రం ఎక్కడ అందుబాటులోకి రానుంది? ఎక్కడ? హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో. దేశీయ మరియు విదేశీ పర్యాటకుల్ని అధిక సంఖ్యలో ఆకర్షించే ఉద్దేశంతో బుద్ధవనం ప్రాజెక్ట్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? తెలంగాణ. పీఎం కేర్స్ ఫండ్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2021 మే 29వ తేదీన. మధ్యాహ్న భోజన పథకాన్ని పీఎం పోషణ్ శక్తి నిర్మాణ్ పథకంగా ఎప్పుడు మార్చారు? 2021లో. 75వ కేన్స్ చలన చిత్రోత్సవం ఎక్కడ జరగబోతోంది? ఫ్రాన్స్లోని రివియేరా తీరంలో. నీమ్ కోటెడ్ యూరియా వల్ల కలిగేటటువంటి లాభాలేమిటి? ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమాని ఎప్పుడు తీసుకొచ్చారు? 1999లో. బాల్టిక్ సముద్ర దేశాల మండలి నుంచి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించిన దేశం ఏది? ఏ దేశం? రష్యా. ఫ్రిగేట్ తరగతి యుద్ధ నౌక అయిన ఉదయగిరిని ఏ ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేశారు? ప్రాజెక్ట్ 17A కింద. 2019లో గాంధీ శాంతి పురస్కారానికి ఎంపికైన దివంగత ఒమన్ అధ్యక్షుడు ఎవరు? కబూస్ బిన్ సయిద్. హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ కే రైల్ ప్రాజెక్ట్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కేరళ ప్రభుత్వం నిర్మిస్తోంది? తిరువనంతపురం నుంచి కాసర్గోడు వరకు. 2019లో సంభవించిన కాలుష్య మరణాల్లో తొలి 2 స్థానాల్లో ఉన్న దేశాలు ఏవి? మొదటి స్థానంలో ఇండియా ఉంది, 2వ స్థానంలో చైనా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం 2019 సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక ఖర్చును చేసిన పార్టీ ఏది? ఏ పార్టీ? బీజేపీ. రాజ్యాంగంలోని 142వ అధికరణ గురించి తెలపండి. ఏం చెప్తుంది ఇది? కంప్లీట్ జస్టిస్ అంటే ఏంటి? ఏదైనా ఒక కేసులో కంప్లీట్ జస్టిస్ కావాలి అనుకున్నప్పుడు సుప్రీంకోర్టు అనేటటువంటిది దాంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు అన్నట్టుగా తెలుపుతుంది. సాలమన్ దీవుల సముదాయం ఎక్కడ ఉంది? ఎక్కడ? సాలమన్ దీవులు ఆస్ట్రేలియాకి ఈశాన్యంగా ఉన్న పశ్చిమ దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి ఒక ద్వీప సమూహం ఈ సాలమన్ దీవుల యొక్క సమూహం. ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? మే 20వ తేదీన. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన తొలి క్రీడాకారిణి ఎవరు? నిఖత్ జరీన్. ఇటీవల విక్రమ్-1 రాకెట్ ఇంజిన్ని విజయవంతంగా ప్రయోగించిన సంస్థ ఏది? స్కై రూట్ ఏరోస్పేస్. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం 2022-23లో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత ఉండొచ్చు? 6.4%. ఒక స్టేషన్కి ఈట్ రైట్ స్టేషన్ ధృవీకరణ ఇచ్చే సంస్థ ఏది? FSSAI. ద్రవ్యోల్బణం అనగానేమి? హైపర్ ఇన్ఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్ గురించి తెలపండి. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? మే 22వ తేదీన. పెగాసస్ స్పైవేర్ని తయారు చేసిన సంస్థ ఏది? ఇజ్రాయెలీ సైబర్ ఆర్మ్స్ కంపెనీ అయినటువంటి NSO గ్రూప్. మంకీ పాక్స్ అంటే ఏమిటి? అది ఎలా సోకుతుంది? మంకీ పాక్స్ అంటే ఏంటి? ఇది మసూచి లాంటిదనమాట. చర్మం మీద బొబ్బలు రావటం, జ్వరం రావటం, హెడేక్ అనేది ఉండటం లాంటి లక్షణాలు దీనికి ఉంటాయి. ఎవరైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉంటారో లేదంటే అనిమల్స్ నుంచి కూడా ఈ మంకీ పాక్స్ అన్నటువంటిది సోకుతుంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకి జపాన్ ఎంత ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది? $1.5 మిలియన్. పునర్విభజన తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ స్థానాలు ఎంతకి చేరాయి? ముందు 83గా ఉండేవి, ఇప్పుడు 90 స్థానాలకి చేరాయి. సెల్ ఫోన్ ద్వారా ఆర్థిక కార్యకలాపాల్ని నిర్వహించే మహిళలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? ఏపీలో ఎంత శాతం మంది ఉన్నారు? మొదటి రాష్ట్రం కర్ణాటక. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి 21% మంది ఉన్నారు. కృష్ణకుమార్ సింగ్ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ బీహార్ కేసు దేనికి సంబంధించింది? ఆర్డినెన్స్ని పదే జారీ చేయడానికి సంబంధించి 2017లో ఈ కేసు అనేది నడిచింది. రాజా చెల్లయ్య కమిటీ దీనిని దేనికి సంబంధించి ఏర్పాటు చేశారు? కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్నుని ఎప్పుడు ప్రవేశపెట్టింది? రాజా చెల్లయ్య కమిటీని పన్నుల సంస్కరణలకు సంబంధించి ఏర్పాటు చేశారు. GST అన్నటువంటిది వస్తు సేవల పన్ను ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2017 జూలై 1వ తేదీ నుంచి. అందుకే మనం జూలై 1వ తేదీని GST డేగా జరుపుకుంటాము. మేధో సంపత్తి హక్కులు లేదా IPR గురించి తెలపండి. ఈ IPRలో 2 ఏరియాస్ ఉన్నాయి. ఒకటి కాపీరైట్స్, రెండవది ఇండస్ట్రియల్ ప్రాపర్టీ. ఈ ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్లో మళ్ళీ ట్రేడ్ మార్క్ అనేసి, జాగ్రఫికల్ ఇండికేషన్స్ అనేసి,
అలాగే ఇండస్ట్రియల్ డిజైన్, ట్రేడ్ సీక్రెట్స్ అనేసి మళ్ళీ 2 కేటగిరీస్ ఉన్నాయి. ఈ 2 ఒక కేటగిరీ, ఇవి 2 ఇంకో కేటగిరీ. నానో వైద్యం గురించి తెలపండి. స్వల్పకాలిక ఆర్థిక అవసరాలకు తీర్చుకోవటానికి ఆర్బీఐ నుంచి అత్యధిక అప్పులు తీసుకున్న తొలి 2 రాష్ట్రాలేవి? ఒకటవ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 2వ స్థానంలో తెలంగాణ, 3వ స్థానంలో మణిపూర్ ఉన్నాయి. ఆస్ట్రేలియా ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ ఏది? లేబర్ పార్టీ. మన దేశంలో హైపర్ లూప్ రవాణా వ్యవస్థని ఎవరు అభివృద్ధి చేస్తున్నారు? ఐఐటిఎం విద్యార్థులు, ఐఐటి మద్రాస్కి సంబంధించిన విద్యార్థులు. ప్రపంచ ఆహార కార్యక్రమం ద్వారా శ్రీలంకకి ఎన్ని కోట్ల విలువైన ఆర్థిక సహాయాన్ని జపాన్ ప్రకటించింది? 11.67 కోట్ల విలువైనటువంటి ఆర్థిక సహాయాన్ని. గ్లోబకాన్ 2020 లెక్కల ప్రకారం 2020లో దేశవ్యాప్తంగా ఎన్ని లక్షల క్యాన్సర్ కేసులు బయటపడ్డాయి? 13.24 లక్షలు. రష్యా నుంచి క్రిమియాకి భూమార్గాన్ని ఏర్పాటు చేయడానికి అతి ముఖ్యమైన ఉక్రెయిన్ నగరాన్ని ఇటీవల రష్యా తన ఆధీనంలోకి తీసుకుంది. ఏది? మెరియోపోల్ అన్నటువంటి ప్రాంతం. హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పరిపాలనలో ఎన్ని రకాల భూస్వామ్య విధానాలు ఉండేవి? జాగీర్లు, సంస్థానాలు, ఇనాందార్లు, సర్ఫేఖాన్, కల్లా లేదా దివానీ లేదా రైత్వారీ అనేసి ఇన్ని రకాల భూస్వామ్య విధానాలు అనేవి ఉండేవి. ప్రపంచ చమురు ఉత్పత్తి ఎగుమతిలో రష్యాది ఎన్నవ స్థానం? 3వ స్థానం. దావానలం లేదా కార్చిచ్చు అనగానేమి? ఇవి వేటి వలన సంభవిస్తాయి? కార్చిచ్చు అంటే ఏంటి? అడవుల్లో అతి త్వరగా వ్యాపించేటటువంటి అగ్ని ప్రమాదాలు. ఇది ఇటు మానవ అలక్ష్యం వల్ల కావచ్చు, న్యాచురల్గా మెరుపుల యొక్క మూలంగా, లేదా అగ్ని పర్వతాల వల్ల, లేదంటే కొన్నిసార్లు వేడి వల్ల ఆకులు ఒకదానికొకటి రాసుకోవటం వల్ల కూడా ఈ అగ్ని ప్రమాదాలు అనేవి, ఈ కార్చిచ్చు అనేది సంభవిస్తుంది. ఇటీవల శ్రీలంక ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరిచేందుకు ఆ దేశ మాజీ అధ్యక్షురాలు చంద్రికా కుమారతుంగ ప్రతిపాదించిన కొత్త వ్యవస్థ ఏమిటి? కౌన్సిల్ ఆఫ్ స్టేట్ వ్యవస్థ. ఏంటి కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అన్నటువంటి వ్యవస్థ? ఇది నార్మల్గా ఉన్నటువంటి గవర్నమెంట్కి ప్యారలల్గా ఇది పనిచేస్తుంది. అంటే ఒక షాడో గవర్నమెంట్ లాగా ఇది పనిచేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? నార్మల్ గవర్నమెంట్లో ఏమైనా ఇలాంటి ఇబ్బందులు అనేవి తలెత్తినా కూడా ఈ ప్యారలల్ గవర్నమెంట్ అనేటటువంటిది ప్రభుత్వాన్ని రన్ చేస్తుంది. మంకీ పాక్స్ అనగానేమి? దాని లక్షణాలను తెలపండి. మంకీ పాక్స్కి సంబంధించి సిమ్టమ్స్ ఏంటి? ఫీవర్, హెడేక్, అలాగే మజిల్స్ అనేవి స్వెల్ అవ్వటం, అంతేకాకుండా శరీరం మీద బొబ్బలు అనేవి ఏర్పడటం లాంటివి జరుగుతాయి. మిషన్ పూర్వోదయ దేనికి సంబంధించింది? స్పెషాలిటీ స్టీల్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మిషన్ సూర్యోదయ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకొచ్చింది? 2016లో. మనం చూస్తే 2019లో ఏపీ దీని నుంచి వైదొలగింది. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఈ మంత్లోనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలోకి తిరిగి చేరింది. సుచితా శ్రీవాస్తవ వర్సెస్ చండీగఢ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి? ఇది వైవాహిక అత్యాచారానికి సంబంధించినటువంటి కేసు. అరుణ్ 4 హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని ఎక్కడ నిర్మిస్తున్నారు? నేపాల్లో. ఉత్పత్తి ఆధారిత అనుసంధాన పథకాన్ని ఎన్ని రంగాలకి కేంద్ర ప్రభుత్వం విస్తరించింది? 13 రంగాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జూన్ 21వ తేదీన. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? వినయ్ కుమార్ సక్సేనా. ఇండో పసిఫిక్ ఆర్థిక చట్రం గురించి తెలపండి. డిజిలాకర్ని కేంద్ర ప్రభుత్వం ఏ సామాజిక మాధ్యమ సంస్థ ద్వారా అందుబాటులోకి తీసుకురాబోతోంది? వాట్సాప్ ద్వారా. ఇటీవల అంటే మే 22 నుంచి కేంద్రం పెట్రోల్, డీజిల్పై ఎన్ని రూపాయల మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది? పెట్రోల్ మీద 8 రూపాయలు, డీజిల్ మీద 6 రూపాయలు. ఏ సంవత్సరంలో అంతర్జాతీయ థైరాయిడ్ సమాఖ్య మే 25వ తేదీని ప్రపంచ థైరాయిడ్ దినంగా జరుపుకోవాలని నిర్ణయించింది? ఏ సంవత్సరంలో? 2007వ సంవత్సరంలో. తప్పిపోయిన చిన్నారుల అంతర్జాతీయ దినంగా ఏ రోజును జరుపుకుంటున్నాము? మే 25వ తేదీని. ఇండో పసిఫిక్ ఆర్థిక చట్రంలో మొత్తం ఎన్ని దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి? 13 దేశాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్గా ఎవరు రెండవసారి ఎన్నికయ్యారు? టెడ్రోస్ అథనోమ్. ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ బి కమిటీ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? రాజేష్ భూషణ్. ప్రపంచంలో అత్యంత పొట్టిగా ఉన్న టీనేజర్గా ఎవరు గిన్నిస్ రికార్డులకు ఎక్కారు? డోర్ బహదూర్ కపాంగి, నేపాల్కి సంబంధించిన వ్యక్తి.
కుతుబ్ మినార్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్టులో ఏ సంవత్సరంలో చేర్చింది? 1993లో. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా మొబైల్ యాప్ని ఏ సంస్థ ప్రారంభించింది? జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ. అంతర్జాతీయ ప్రయాణాలు పర్యాటక సూచీలో 2021లో భారతదేశ స్థానం ఎంత? 117 స్థానాలకు గాను 54వ స్థానాన్ని భారతదేశం పొందింది. దేశంలోనే తొలిసారి ప్లాస్టిక్ సీసాల వ్యర్థాల నుంచి బాటిల్ గ్రేడ్ చిప్స్ తయారు చేస్తున్న సంస్థగా ఏ సంస్థ నిలవనుంది? గణేష ఎకోటెక్ పరిశ్రమ. ఇది కాకతీయ మెగా జౌళి పార్కులో ఉంది. జీఎస్టీని ప్రవేశపెట్టడం వల్ల రాష్ట్రాలకి కలిగే ఆదాయ నష్టాన్ని భర్తీ చేయటానికి ఎన్నేళ్ల పాటు పరిహారం చెల్లిస్తామని కేంద్రం తెలిపింది. 5 సంవత్సరాలు. ఇటీవల ఎడారీకరణపై పోరుకి ఐక్యరాజ్య సమితి సదస్సు UNCCD సదస్సు ఎక్కడ జరిగింది? ఐవరీ కోస్ట్లోని అబిడ్జాన్ అన్నటువంటి ప్లేస్లో. ఇంటర్నేషనల్ వేస్ట్ డేగా ఏ రోజును జరుపుకుంటారు? అక్టోబర్ 14వ తేదీని. విద్యుత్ సంస్థలకి డిస్కంలు చెల్లించాల్సిన బకాయిల్ని ఎలాంటి జరిమానా లేకుండా ఎన్ని వాయిదాల్లో చెల్లించేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర విద్యుత్ శాఖ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతోంది. 48 వాయిదాలు. బ్రిటన్లో తొలి దళిత మహిళా మేయర్గా ఎవరు ఎన్నికయ్యారు? మొహిందర్ కే మిథా. చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే NC7 నిర్మాణానికి ఎవరు శంకుస్థాపన చేయనున్నారు? నరేంద్ర మోదీ. భారత్ బంగ్లాదేశ్ ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి? బంగ్లాదేశ్లోని పోర్ట్ మంగ్లాలో. 2022 దావోస్ సదస్సు థీమ్ ఏమిటి? వర్కింగ్ టుగెదర్ రీస్టోరింగ్ ట్రస్ట్ అన్నటువంటిది. దక్షిణ భారతదేశంలోని తొలి బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్ల గురించి తెలపండి. నూతన సముద్ర పోలీస్ చట్టాన్ని చైనా ఎప్పటి నుంచి అమల్లోకి తెచ్చింది? 2021 ఫిబ్రవరి నుంచి. లింగ సమానత్వం అసమానతల తొలగింపు గురించి తెలిపే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏవి? లింగ సమానత్వం జెండర్ ఈక్వాలిటీ గురించి తెలిపేదేమో SDG 5, అసమానతల తొలగింపు గురించి చెప్పేదేమో SDG 10. GM పంటలని జెనెటికల్లీ మాడిఫైడ్ పంటలని వాణిజ్యపరంగా విడుదల చేయటానికి అనుమతించే అపెక్స్ బాడీ ఏది? జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. 2022-23 ఆర్థిక సంవత్సర భారత GDP వృద్ధి రేటు ఎంత ఉండొచ్చని మూడీస్ అంచనా వేసింది? 8.8%. దేశంలో తొలిసారిగా అధునాతన సాంకేతికతతో నిర్మించిన లైట్ హౌస్ ప్రాజెక్ట్ని ప్రధాని మోడీ ఎక్కడ ప్రారంభించారు? చెన్నైలో. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం అథ్లెట్ల కమిటీ చైర్పర్సన్గా ఎవరు ఎన్నికయ్యారు? లవ్లీనా బొర్గోహెయిన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన జాబితాలో ఉన్న కోవాక్సిన్ని ప్రయాణ అవసరాల కోసం గుర్తించనున్నట్లుగా ఏ దేశం ప్రకటించింది? జర్మనీ. లోక్పాల్ తాత్కాలిక చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? జస్టిస్ ప్రదీప్ కుమార్ మహంతి. 30 ఏషియా క్లాస్ ఆఫ్ 2022 జాబితాలో ఎక్కువ మందితో అగ్రస్థానంలో ఏ దేశం నిలిచింది? భారతదేశం. చట్టసభల వ్యవహారాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోకూడదని నిర్దేశిస్తున్న రాజ్యాంగ అధికరణ ఏది? ఆర్టికల్ 212. ఇటీవల ఆస్ట్రేలియా ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆంటోనీ అల్బనీస్. ICBM ప్రయోగాల్ని నిర్వహించినందుకు గాను ఉత్తర కొరియా మీద ఆంక్షలు విధించాలనే ప్రతిపాదనని ఏ దేశాలు వీటో అధికారాన్ని ఉపయోగించి తిరస్కరించాయి? రష్యా మరియు చైనా. ప్రపంచ ప్రథమ నానో యూరియా ద్రవ కర్మాగారాన్ని ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించనున్నారు? గుజరాత్లోని గాంధీనగర్లో ఉన్న కలోల్లో. ప్రపంచ వరి ఉత్పత్తిలో ఆసియా వాటా ఎంత శాతం? 90%. వాహనాల ద్వారా వెలువడే కర్బన ఉద్గారాల్ని తగ్గించటానికి దేశంలోనే తొలి కాలుష్య రహిత కూడలిని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? హైదరాబాద్లో. తలసరి కరెంటు వినియోగంలో దేశంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? తెలంగాణ. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఎప్పటికల్లా 75 వందే భారత్ రైళ్ల తయారీ లక్ష్యంగా పెట్టుకుంది. 2023 ఆగస్టు నాటికి. తెలంగాణ శీతోష్ణ స్థితి మృత్తికల గురించి తెలపండి. విశ్వవిద్యాలయాల చట్టం 1904ని ఏ కమిషన్ సిఫార్సులతో ఏర్పాటు చేశారు? 1902 భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ యొక్క సిఫార్సులతో. చిట్టగాంగ్ మోంగ్లా నౌకాశ్రయాలని భారత్ వినియోగించుకునే ఒప్పందానికి బంగ్లాదేశ్ మంత్రివర్గం ఏ సంవత్సరంలో ఆమోదం తెలిపింది? 2018లో. రష్యా అధ్యక్షుడు అజేయ అస్త్రంగా అభివర్ణించిన హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఏది? జిర్కాన్ అన్నటువంటిది.
యుద్ధనౌక ఐఎన్ఎస్ గోమతి నావికా దళంలో ఏ సంవత్సరం నుంచి తన సేవల్ని అందిస్తోంది? 1988వ సంవత్సరం నుంచి. కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో పెద్ద నోట్లను రద్దు చేసింది? 2016 నవంబర్లో. మీసోలిథిక్ ఆర్ట్ పెయింటింగ్స్ గురించి వివరించండి. కొత్తగూడెం సత్తుపల్లి రైల్వే లైన్ని ఎన్ని కోట్లతో సింగరేణి, దక్షిణ మధ్య రైల్వే సంయుక్తంగా నిర్మించాయి? 927.94 కోట్లు. పోడు భూములు అనగానేమి వివరించండి. పోడు భూములు అంటే ఏంటి? ఈ గిరిజనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అడవిలో చెట్లు వీటిని కొట్టేసి ఒక ప్రాంతంలో వాళ్ళు ఆ వ్యవసాయం చేసిన తర్వాత ఇంకా ఆ ప్రాంతాన్ని వదిలేసి మళ్ళీ వేరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ అడవులు నడికేసి అక్కడ వ్యవసాయం చేసుకుంటారు. అంటే ఈ పాత స్థలంలో మళ్ళీ అడవి రావటానికి అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. దానిని ఆంధ్రప్రదేశ్ రీజియన్లో అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పోడు అనేసి పిలుస్తారు. మనకి 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులకి ఈ పోడు వ్యవసాయం చేసుకోవటానికి కొన్ని హక్కుల్ని కల్పించటం జరిగింది. దేశవ్యాప్తంగా క్రీడల్ని ప్రోత్సహించటం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఖేలో ఇండియా స్కీమ్ని ప్రారంభించింది? 2017-18లో. ప్రపంచ తాబేలు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? 2022 ఇతివృత్తం అంటే థీమ్ ఏమిటి? మే 23వ తేదీని ప్రపంచ తాబేలు దినంగా జరుపుకుంటాము. 2022కి సంబంధించి ఇతివృత్తం ఏమిటి అంటే సెలబ్రేట్ అన్నటువంటిది. పిఎం కేర్స్ ఫండ్ ఫర్ చిల్డ్రన్ కింద ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ఎప్పుడు ప్రారంభించనున్నారు? 2022 మే 30వ తేదీన. దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రంలో డ్రోన్ ద్వారా పోస్టల్ పార్సిల్ డెలివరీ జరిగింది? ఎక్కడ? గుజరాత్లో. గ్రావిటీ బ్యాటరీ విధానం గురించి తెలపండి. క్రితం ఏడాదితో పోలిస్తే అత్యధిక లాభాల్ని సొంతం చేసుకున్న తొలి 2 స్థానాల్లో ఏ కంపెనీలు ఉన్నాయి? 1వ స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, 2వ స్థానంలో ఓఎన్జీసీ ఉన్నాయి. ప్రభుత్వ పథకాల లబ్ధిలో ప్రజలకి ఇబ్బంది కలగకుండా వివిధ శాఖల్లోని పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకొస్తూ ఏ పేరుతో పోర్టల్ని కేంద్రం ప్రారంభించనుంది? ఏ పేరుతో? జన్ సమర్థ్ అన్నటువంటి పోర్టల్. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతు కుటుంబానికి ఎంత ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది? 6,000 రూపాయలు. ఈ శ్రమ్ పోర్టల్లో నమోదైన వాళ్ళ సంఖ్య అధికంగా ఉన్న తొలి 5 రాష్ట్రాలు ఏవి? 1 యూపీ, 2వ స్థానం బీహార్, 3వ స్థానం వెస్ట్ బెంగాల్, 4వ స్థానం మధ్యప్రదేశ్, 5వ స్థానంలో ఒడిషా ఉన్నాయి. ప్రపంచంలో బొగ్గు నిల్వలు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారతదేశానిది ఎన్నవ స్థానం? 4వ స్థానం. ఆపరేషన్ బ్లూ స్టార్, అక్షర్ధామ్ టెంపుల్ దాడి తర్వాత అంతర్గత అవాంతరాల నుంచి రాష్ట్రాల్ని రక్షించే లక్ష్యంతో ఉగ్రవాద కార్యకలాపాల్ని ఎదుర్కోవటానికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ లేదా ఎన్ఎస్జీ ఎప్పుడు ఏర్పాటైంది? 1986లో. ప్రపంచం మొత్తం ఉత్పత్తిలో దాదాపు ఎంత శాతం వాటాతో భారతదేశం 2వ అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారుగా ఉంది? 13.5%. శుక్రగ్రహం మీద పరిశోధనలకి వెనీరా 8 అనే వ్యోమ నౌకని ప్రయోగించిన దేశం ఏది? ఏ దేశం? రష్యా. ఎప్పుడు? 1972 మార్చి 27వ తేదీన. ఆపరేషన్ రక్తచందన్ని నిర్వహించిన శాఖ ఏది? డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ లేదా డిఆర్ఐ అనేసి పిలుస్తాము. ఆకలిని అంతం చేయటం, ఆహార భద్రత మరియు మెరుగైన పోషకాహారాన్ని సాధించటం మరియు స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించటం గురించి తెలిపే సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏది? SDG 2. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరం వరకు కొనసాగించనుంది? 2025-26 వరకు. తొలి వందే భారత్ ట్రైన్ ఎప్పుడు మొదలైంది? 2019 ఫిబ్రవరి 15వ తేదీన. భారతదేశం మృత్తికలు వాటి స్వభావం గురించి తెలపండి. బతుకమ్మ పండుగలో చివరి రోజు బతుకమ్మని ఏ పేరుతో పిలుస్తారు? సద్దుల బతుకమ్మ అనేసి. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద అనాథలైన పిల్లలకి ఎంత ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? 10 లక్షల రూపాయలు. ఇవి మే మంత్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.